హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మై న్యూ స్కూటీ అనమాట. న్యూ స్కూటీ అయితే తీసుకోబోతున్నాను. మొత్తం వీడియో అయితే చూడరు. ఛానల్కి వాళ్ళని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూరి. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతాయి. నా ముందున్న వ్లాగ్స్ అన్ని మీదైతే పింగ్ అయితే ఉంటాయి అనమాట. అవైతే డెఫినెట్గా చూడరు. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఆగినా అంటే యాక్చువల్లీ బైక్ కొందాం అనుకున్నా. ఇక నేను బ్లాగింగ్ చేస్తాను కాబట్టి ఇక అన్ని సామాన్లు అవి ఇవి పెట్టుకోవడానికి కానీ ఇక బైక్ బదులు స్కూటీ అయితే కొన్నా. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. స్టే ట్యూన్ టు ఛానల్, ఓకేనా? ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్, ఇది వచ్చేసి మా ఇంటికాడ శ్రీ మాంకాళి టెంపుల్ అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్ పక్కనే కౌశిక్ మోటార్స్ అని టీవీఎస్ వాళ్ళది ఉంది. అయితే ఇంట్లోకి వెళ్ళి అయితే మొత్తం చూద్దాము. అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము. లోపల చూద్దాము. ఇవి వచ్చేసి న్యూ మోడల్స్ అనమాట. ఇవన్నీ బండిలు. Yeah, she's got some nice long hair and you know that she's a bad chick. All the boys stare, can't help it, it's a అందులో అన్న మంచి ఎక్స్ప్లెయిన్ అయితే చేసిండు అనమాట. మొత్తం వచ్చేసి 4-5 మోడల్స్ ఉంటాయి తమ్ముడు, నీకు ఏదైతే నచ్చుతుందో అదే తీసుకో అని ఇంకా కొంచెం సజెస్ట్ బీ చేసిండే ఏది తీసుకుంటే బాగుంటుందని. ఫైనల్గా అయితే ఇంటార్క్ 125 రేస్ XT అయితే మా మమ్మీకి ఆల్రెడీ అయితే చెప్పిన. ఇక మమ్మీ ఇది ఇట్లా ఉండే అనమాట ప్రైజింగ్ అని చెప్తే మమ్మీ అన్నది నీ ఇష్టం వచ్చేది తీసుకుందాము అని అన్నది. అన్న ఆల్రెడీ అన్నాడు మనకి ఏ బండి కావాలో ఆ బండి అయితే ఇప్పించేసేసాయి మమ్మీ అని అన్నది అనమాట. ఇక డిసైడ్ చేసుకొని ఇక చెప్పు అని మమ్మీ అండి. మమ్మీ అన్నాక ఇక నేనే ఆలోచిస్తే రేస్ XT అయితే తీసుకుందామని ఆలోచించిన. దాని తర్వాత ఇక మమ్మీ నడువు అని వెళ్దామంటే ఇక నేనే ఆపిండే. ఎందుకు అంటే మళ్ళీ నాకు ఏం అర్థం కాలేదు ఏ బండి తీసుకోవాలా ఏంది అని. మళ్ళీ నాకు వచ్చేసి ఇక నచ్చింది రేస్ XT కాబట్టి ఇంటార్క్. ఇక అదే తీసుకుందామని ఆగిన ఇక సడన్గా కొన్ని చేంజెస్ జరిగినాయి అనమాట. అది వచ్చేసి ఇన్ డీటెయిల్స్గా వీడియో చెప్తా అసలు ఏం జరిగిందో. మమ్మీ ఆ రోజు ఫిక్స్ అయిపోయింది 24th ఫిబ్రవరి 2024. ఆ రోజు ఇక అక్కబావ వచ్చిండే. ఇక నేను ఆ రోజు వేరే డైల్మాల్ ఉండే. ఇక నా వీడియో అప్లోడింగ్లు ఉండే, ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఇక 6:30 అయింది, ఇంకా వీడియో ఎడిట్ కాలేదు, అప్లోడింగ్లోనే ఉండే. ఇక 8 అవుతుంది, కరెక్ట్ 8 o'clock. 8 o'clockకి అప్లోడింగ్ ఫినిష్ అవుతుంది. అయితే లాస్ట్ 10 minutes ఏమో ఉంటే అప్పటికి ఇంట్లోకి నేను వెళ్దామని రెడీగా ఇంట్లో మమ్మీ నడువు వెళ్ళు అని ఇక స్టార్ట్ చేసేసింది మమ్మీ. ఇక మమ్మీ వెళ్ళే ముందు ఏం చేసిందంటే ఇక అన్నకు చెప్పింది ఆల్రెడీ బండి కొన్నాను కూతున్నాం బెట్ట అంటే అన్న సరే అన్న తర్వాత ఇక నేను ఇక అందరూ ఇక మమ్మీ అక్క బావ ఆల్రెడీ నడుస్తూనే ఉన్నారు. నేను ఇంకా వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుంది 10 నిమిషాలు ఉండే కరెక్ట్. ఆ 10 నిమిషాలు అప్లోడ్ అయ్యే లోపల మమ్మీ వాళ్ళు ఇక సగం తవ్వలు వెళ్ళిపోయారు. ఇక నేనేం చేసిన ఇక అప్లోడ్ అయ్యింది అనగానే అన్లిస్టెడ్లలో పెట్టేసి ఇక షోరూమ్కి అయితే ఏది ఇష్టమో ఆ షోరూమ్కి అయితే పొమ్మన్నది మమ్మీ. ఫస్ట్ టీవీఎస్ షోరూమ్కి అయితే తీసుకుపోయినా. ఇప్పుడు వీడియో కంటిన్యూషన్ అవుతుంది, అది చూడుర్రి. Clothes that she wears, short skirt and a jacket. I just wanna get her all alone on a mattress. I just wanna have it, I just gotta have it. Rumors all around say her body is fantastic. All natural, not a piece of fur is plastic. Head to her toes, yeah, they say that she's a latch. Yeah, the whispers all around say she has a reputation. Don't believe it till I see it, so I wanna demonstrate. షోరూమ్లకైతే బయటికైతే వచ్చేసినాం అనమాట. ఇప్పటికైతే చూసారు కదా, ఇగో సేమ్. ఇప్పుడైతే బండి తీసుకో. ఆల్రెడీ ముందున్న వీడియో అయితే చూసారు కదా. ఇక యాక్చువల్లీ ఏం జరిగిందంటే అట్లా ఫాస్ట్గా వెళ్ళి తీసుకున్నాం కదా. యాక్చువల్లీ అలా పేమెంట్ పేపర్ వర్క్ ఉన్నదని ఇక ఏం చేసినా ఇక నేను ఇక ఫిల్ చేసుకుంటానే ఇక ఉండే. ఇక పేమెంట్ చేసేది నా చేతిలోనే జరిగింది మొత్తము. ఇక
మమ్మీ పక్కకుండే అక్క బావ ఉండే, మొత్తం అంతా అయిపోయినాక పేపర్స్ అయితే ఇచ్చిండే, తీసుకొని ఇంటికి వచ్చినాక అప్పటికి మా ఇంటికాడ గుడి బంద్ ఉండే, తాడ్బంద్ గుడి బంద్ అని ఏం చేసినాము రోజు నైట్, ఎప్పుడు అది 24th ఫిబ్రవరి 2024 ఆ రోజు ఇక పూజ కాదని ఏం చేసినా ఇక ఇంటికి వచ్చేసి ఉన్నా. ఇక వచ్చిన తర్వాత ఏమనుకున్నా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లనన్నా పూజ చేయాలని ఫిక్స్ అయ్యిండే. అప్పటికి మమ్మీ అన్నది రేపు వెళ్దావు బేటా అంటే, ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇక తానం చేసుకొని తాడ్బంద్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆడ అయితే పూజ చేయించిన. అదంతా వీడియో ప్లే అవుతుంటుంది, చూడుర్రి. సినిమాటిక్ షార్ట్స్లో అవి ప్లే అవుతుంటాయి. దాని తర్వాత లెట్స్ గో అంటాడు ఇక మా తమ్ముడు. నాని లవ్వు సైడ్కి జరుగురా నువ్వు. మమ్మీని సైడ్కి ది మమ్మీ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక నాకు మా ఇంటికాడ అమ్మవారు గుడి ఉంది కదా, శ్రీ మంకాళి టెంపుల్, ఆడ మళ్ళీ పూజ చేయించాలనిపించిందని ఇక మళ్ళీ వెళ్ళి ఆడ పూజ అయితే చేయించిన అనమాట. ఆడ చేయించినా కానీ ఆడ వీడియో ఏం తీయలే, ఎందుకంటే నేను ఒక్కనే ఉండే కాబట్టి. గైస్, ఈ వీడియో అయితే చూసారు అనుకుంటా. ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అనమాట. మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నన్ను అడగవచ్చు, నేను చెప్తా. ఎందుకంటే నాకు బి హెల్ప్ చేయాలని ఉంటుంది, బట్ అవ్వాలైతే అడగారు. కొందరు అడుగుతారు కానీ చెప్తే వాళ్ళకి అర్థం అవుతలేదు కానీ ఇక వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోమని నేను చెప్పేసినాను అనమాట. టిప్స్ ఎట్లా ఇస్తా అంటే, ఫస్ట్ మనం 1K సబ్స్క్రైబర్స్ వచ్చేవరకు ఫాలో కావాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా మనం ఓన్ కంటెంట్ చేసుకుంటూ పోవాలన్నమాట. చేసుకుంటే వైరల్ అవుతుంటాము. ఇది చెప్పేవన్న టిప్సే అనమాట 1K సబ్స్క్రైబర్స్ కావాలి అంటే. ఇంకా ప్రతి వ్లాగ్లో సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలి, లేకపోతే ఇక్కడ మన ఛానల్ లోగో అవన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ టిప్స్, ఓకేనా? మీకు గిన నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. ఇంకా కొత్త కంటెంట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే బండి తీసుకున్నా కదా. ఇప్పుడు ఆల్రెడీ రేపు ఇంకొక కంటెంట్ వస్తుంది, అది చూడండి. నా ముందున్న కంటెంట్స్ చూడకపోతే ఛానల్లో వెళ్ళి వీడియోల లిస్ట్ ఉంటుంది, లేదంటే ఛానల్లో ఒకసారి క్లిక్ చేయగానే ఫర్ యూలో మీకు అన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి, నా పాపులర్ వీడియోస్. స్టార్టింగ్ అయితే మీరు వీడియోస్లో వెళ్ళగానే తక్కువ వ్యూస్ ఉన్నాయి అనుకుంటారు, అట్లయితే ఏం లేదు. యాక్చువల్లీ అవన్నీ మెల్లమెల్లగా వైరల్ అవుతుంటాయి అన్నమాట. అట్లా అని తక్కువ వ్యూస్ కనబడుతున్నాయి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే వీడియోస్ అయితే కంటిన్యూషన్గా వస్తుంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకుంటే అప్ టు డేట్ నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? అప్పుడు నా అప్ టు డేట్ వీడియోస్ అనేవి మీరు చూడగలుగుతారు. ఒక్కొక్కసారి కొంచెం డిలే కావచ్చు కానీ డెఫినెట్గా అయితే అప్లోడ్ చేస్తుంటారు రెగ్యులర్గా, సాటర్డే సండే. మీరు ఇంకా చాలా సపోర్ట్ చేసారు అనుకో, ముందైతే ఇంకా చెప్పినా కదా,
మొత్తం కంటెంట్ సస్పెన్స్ ఉన్నది. ఖాళీ బోరాన్ అనుకో, బోరాన్ కంటెంట్లు చేస్తుంటా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.